హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే దోసకాయ పచ్చడి చేశానండి. మా వారు మన కూరగాయలతో అయితే చిన్న దోసకాయ అయితే తీసుకొచ్చారు. ఇంకా మేము అదే ఇప్పుడు కూర అయితే వండుకోలేదులేండి. సరే పచ్చడి చేద్దాంలే అని పచ్చడి అయితే చేశాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడిచిన గుళ్ళు అయితే వేసుకోవాలండి. అవి అయితే త్వరగా ఫ్రై అయ్యాక పచ్చిమిరకాయలు టమాటాలు కూడా వేసేసి టమాటాలో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని దగ్గరగా మగ్గిపెట్టేసుకోవడం అండి. దోసకాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి, బాగుంది కూడా. నేనైతే రోట్లో వేసానండి, మిక్సీలో అయితే వేయలేదు. ఫస్ట్ అయితే రోట్లో అయితే వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసి శుభ్రంగా దంచేసుకున్న తర్వాత అయితే మనం పెట్టుకున్న వేడిచెనగ గుళ్ళు కూడా వేసేసుకొని శుభ్రంగా దంచేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటాలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని శుభ్రంగా దంచేసుకున్న తర్వాత మనం దోసకాయ ముక్కలు అయితే నేను ఫ్రై చేయలేదండి, పచ్చి ముక్కలు అయితే వేసాను. అలా వేసి చూసి ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి పచ్చడి అయితే. ఇంకా టమాటాలు కూడా అవన్నీ కూడా లేపాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకుని తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కచ్చాపచ్చాగా దంచేసుకున్నానండి. రోట్లో దంచడమో ఏమో కానీ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇంకా లాస్ట్లో అయితే మనం గిన్నెలోకి తీసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. మామూలుగా దోసకాయ ముక్కలు టమాటాలతో పాటు మగ్గబెట్టి కూడా చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుందంట. నేనైతే అలా చేయలేదు, ఇలా అయితే చేశాను. ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చింది. మా పిల్లలకి మా వారికి కూడా బాగా నచ్చిందండి. వాళ్ళు ఎప్పుడు తినలేదు కూడా, ఇదే ఫస్ట్ టైము. భోజనాల్లో ఎప్పుడు తిన్నారా కానీ ఇంట్లో అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. పచ్చడి అయితే చాలా బాగుందండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.